తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల్లో మంత్రి దుద్దిల శ్రీధరబాబు పాల్గొన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక సాయంత్రం సీఎం దంపతులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. సరస్వతి ఘాట్ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. రైట్, ఇక ఇవాల్టి నుంచి తెలంగాణలో సరస్వతి పుష్కరాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ పుష్కరాలకు సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 5:44 శ్రీ మాధవానంద సరస్వతి గారి చేతుల మీదుగా ఈరోజు పుణ్యస్నానాలు అయితే ప్రారంభించారు. కాళేశ్వరంలోని శైవక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోనూ భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి పుష్కరాల నేపథ్యంలో త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలు ఆచరించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం వైపు చేరుకునేందుకు ఇటు కరీంనగర్ నుంచి అటు వరంగల్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులను అయితే ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగం పరిధిలో పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, మరోవైపు పోలీస్ భద్రతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సైతం కాళేశ్వరంలో పుణ్యస్నానాన్ని ఆచరించనున్నారు. రేవంత్ రెడ్డి దంపతులు సాయంత్రం 4:30 సమయంలో కాళేశ్వరానికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత కాశీ నుంచి వచ్చినటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో ఇక్కడ త్రివేణి సంగమానికి ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఇక పూర్తిగా ఈ పుష్కరాల్లో అత్యంత ప్రత్యేకంగా మారినటువంటి అంశం మహాబలిపురం నుంచి తీసుకొచ్చినటువంటి ఏకశిలా సరస్వతి విగ్రహం. ఆ సరస్వతి విగ్రహాన్ని ఈరోజు కాళేశ్వరం త్రివేణి సంగమం తీరంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇటు ఆధ్యాత్మికంగా ఒకవైపు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్రతువు అంతా కూడా వైపు జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి చేశారు. ఇటు కట్టుదిట్టమైనటువంటి భద్రత, సామాన్య ప్రజలు కావచ్చు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విఐపి మూవ్మెంట్ కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతం కాబట్టి కాస్త భక్తులు సహకరించాలని అయితే కోరుతున్నారు. గోపాలకృష్ణ, అయితే పుష్కరాలు సందర్భంగా భారీగా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మరి వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అలాగే విఐపీల కోసం, ప్రజల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా సాధారణ భక్తుల కోసం ఏర్పాట్లు ఇక్కడ అంటే ముఖ్యంగా పుష్కరాలకు వచ్చినటువంటి సందర్భంలో, పుష్కరాలకు వచ్చిన తర్వాత ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిండ ప్రదానాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకోసం తగిన ఏర్పాట్లు ప్రత్యేకమైనటువంటి షెల్టర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఎండ తీవ్రత, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చలవపాలీలు, మంచినీటి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తులు ఈజీగా చేరుకునేందుకు ఇటు కరీంనగర్ నుంచి అటు వరంగల్ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ రోజు ఉదయం నుంచే బస్సు ప్రారంభమైనట్టుగా చెప్తా ఉన్నారు. ఈ విఐపి ఘాట్ ఎక్కడైతే ఉందో ఆ సమీపంలోకి సాధారణ భక్తులు కూడా వచ్చి స్నానాలు చేసే విధంగా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. స్వయంగా మంత్రి శ్రీధరబాబు ఇక్కడే కాళేశ్వరం త్రివేణి సంగమంలోనే ఉంటూ ఆయన ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. విఐపి మూవ్మెంట్ ని కూడా నేరుగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. సాధారణ భక్తులు వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ తిరిగి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వెళ్లే విధంగా రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నారు. రైట్, గోపాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.